మొత్తం మీద పాకిస్తాన్కి సంబంధించి అంటే ఈ టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో మొత్తం మీద భారత్ త్రివిధ దళాలను సిద్ధం చేసేసింది. ఈ నేపథ్యంలోనే నేవీకి సంబంధించి త్రిశూల్ని మొత్తం కూడా ఒక టెస్ట్ చేసిండ్రు. టెస్ట్ చేయడం అంటే ఇప్పుడు మామూలుగా అట్లా చేయడం కాదు, బరాబర్ టెస్ట్ చేసేసి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద పాక్కు ఒక గట్టి హెచ్చరికలు మాత్రం ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ పాక్ కూడా అలర్ట్ అయిపోయింది. మేము కూడా యుద్ధానికి సిద్ధమన్నట్టుగా అక్కడ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని దళాలు కథా కార్ఖానా అంతా కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలను మొత్తం కూడా పూర్తిగా కట్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో, అయితే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి అక్కడ నుంచి కనీసం దిగుమతులు ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి కనీసం పార్సల్ కానీ లెటర్లు కూడా రావడానికి వీల్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పాక్కు తర్వాత పాకిస్తాన్కి తర్వాత భారత్కు మధ్య ఒక యుద్ధ వాతావరణం మాత్రం తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ టెర్రరిస్టులను ఎవరైతే ప్రోత్సహిస్తాడో వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, వాళ్ళ భరతం పడతామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ పాకిస్తాన్కు తర్వాత ఇక్కడ భారత్కు మధ్య అక్కడ ఎక్కడైతే బార్డర్లో ఉందో పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి బార్డర్లకు సంబంధించి కానీ ఏటా 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అక్కడ ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి అంటే దీనికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు, దుశ్చర్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా భారత్కు లేదా అంటే కావాల్సినంత కంటే ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉన్నది. కాకపోతే ఏంటంటే అంతర్జాతీయ సంబంధాలు తర్వాత ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా విషయాలు వస్తాయి కాబట్టి వాటన్నింటిని నేపథ్యంలో వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఆగాల్సి వస్తుంది తప్ప లేకపోతే అటువంటి పరిస్థితి లేదు. తీసుకుపోయి ఒకటి ఇట్లా పడేస్తే అంతా కథం అయిపోతుంది లెక్క. కాకపోతే ఏంటంటే కొన్ని లెక్కలు ఉంటాయి అన్నమాట. ఆ ఉద్దేశంతోనే అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మేము ఇట్లున్నాం రా అబ్బాయి అని చెప్పేసి ఆ త్రిశూల్ని అక్కడ మొత్తం కూడా ఒక రకంగా టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసినటువంటి వీడియోను అంటే ఇక్కడ నేవీకి సంబంధించినటువంటి వీడియోను అక్కడ ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది భారత నేవీ. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద పాకిస్తాన్కు ఒక గట్టి హెచ్చరికలు మాత్రం పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కర్ణాటకకు చెందినటువంటి ఒక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఆయన మైనార్టీ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. కర్ణాటక మంత్రి అంటా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే కనుక కేంద్ర ప్రభుత్వం జస్ట్ ఇట్లా ఓకే అని చెప్తే కనుక నేను అంటే ప్రధానమంత్రి జస్ట్ ఓకే అని చెప్తే కనుక నేను పోయి ఆత్మాహుతి బాంబుగా పేలి పాకిస్తాన్ని ఖతం చేస్తానేటువంటి మాటను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటి అంటే భారత్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా పాకిస్తాన్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతోనే ఉన్నారు. 100% వాళ్ళ పని భరతం పడతామనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ దేశం ముఖ్యం కాబట్టి రకరకాల అన్ని దేశాలు చాలా దేశాల్లో కూడా ముస్లింలు ఉంటారు, తర్వాత ఇక వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మన భారతదేశం ముఖ్యం కాబట్టి దేశానికి సంబంధించిన ప్రాణాలు అర్పించడానికి నేను రెడీగా ఉన్నా, నేను ఆత్మాహుతి బాంబుగా పేరడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి ఇక్కడ కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. అంటే మొత్తం మీద అక్కడ దేశభక్తి అట్లా కనిపిస్తూ ఉంది. కాబట్టి అక్కడ మరి పాకిస్తాన్ ఎదుర్కోలేక కాదు, కాకపోతే అంతర్జాతీయ సంబంధాలు అడ్డు వస్తున్నాయి కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఆంక్షల నేపథ్యంలో అక్కడ సింధు నదికి సంబంధించినటువంటి జలాలను ఆపేయడం కానీ ఆ తర్వాత ఇక్కడ వాణిజ్య సంబంధాలను పాకిస్తాన్తో పూర్తిగా కట్ చేసుకోవడం ద్వారా అక్కడ ఆర్థిక వ్యవస్థపైన అనేటువంటిది కూడా భారత్ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. భారత్ ఒక రకంగా వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.